బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. దేశం దాటి వెళ్లిన దోషులను తిరిగి రాబట్టేలా కొత్త ఎద్దుగడ వేశారు అధికారులు. ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయో వారిని విచారించి దోషుల వివరాలు రాబట్టే పథక రచన చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఇప్పటికే త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పిఎస్ విచారణతో ఈ దిశగా కార్యాచరణ చేపట్టారు. ట్యాపింగ్ కి సంబంధించిన హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లను ధ్వంసం చేయడంతో సర్వీస్ ప్రొవైడర్లు జియో, ఐడియా, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ దగ్గర సమాచారం చేపట్టే యత్నం చేస్తున్నారు. సుప్రీంలో తిరుపతన్నకు బెయిల్ రావడంతో వ్యూహం మార్చారు పోలీసులు. బాధితుల నుంచి సమాచారం సేకరించి వినూత్న దర్యాప్తు ద్వారా దోషులను పట్టుకోవాలని చూస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి, మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తునైతే ఇటు పోలీసులు వేగవంతం చేశారని చెప్పుకోవాలి. ఇటు దోషులను పట్టుకునేందుకు కూడా పోలీసులు అయితే వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి నగేష్? అంటే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో సుప్రీంకోర్టులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకి బెయిల్ రావడంతో కొంత కీలక మలుపుని పోలీసులు తిప్పుతున్నారని చెప్పొచ్చు. ఎవరు ఫోన్లు ట్యాప్ అయ్యాయో వారిని విచారించి వారి ద్వారానే వివరాలు రాబట్టాలని చెప్పి కొత్త ఎత్తుగడని అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అయిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ బాధితుల నుంచి సమాచారం సేకరించి ఆ సమాచారాన్ని కోర్టులో సమర్పించి లీగల్ గా వాళ్ళని రప్పించడానికి కూడా వీళ్ళు పోలీసులు అయితే దర్యాప్తుని ముందుకు సాగిస్తున్నారు. ఇప్పటికే త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పిఎస్ విచారణతో ఆ దిశగానే అంటే ఆ యాంగిల్లో కార్యాచరణలోకి దిగాలి, దర్యాప్తు జరపాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ట్యాపింగ్ కు సంబంధించి హార్డ్ డిస్కులు, కంప్యూటర్లను ధ్వంసం చేయడంతో సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో జియో, ఐడియా, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించేందుకు కూడా వాళ్ళకి లెటర్లు రాశారు. వాళ్ళ నుంచి ఇన్పుట్స్ కూడా సేకరిస్తున్నారు. బాధితుల నుంచి సమాచారం సేకరించి వినూత్నమైన దర్యాప్తుతో దోషులను పట్టుకోవాలని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు. అంటే పోలీసులు భావిస్తున్నారు అంటే సరైన సమయంలో సరైన నిర్ణయంగానే ఇది పోలీసుల దర్యాప్తును కూడా మిగతా ఆఫీసర్లు కూడా ఎవరైతే పై అధికారులు ఉన్నారో వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ లో కీలక నిందితులు శ్రవణ్ రావు గాని, ప్రభాకర్ రావు గాని అమెరికాలో ఉండడంతో డిపోర్టేషన్ ద్వారా వాళ్ళని కూడా ఆ దేశం నుంచి భారతదేశానికి రప్పించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిపోర్టేషన్ ద్వారా చాలా మంది భారతీయుల్ని ఇండియాకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే పాస్పోర్టు, వీసా గడువు ముగియడంతో శ్రవణ్ రావును అలాగే ప్రభాకర్ రావు కూడా అక్కడే తీసివేశారు. వాళ్ళు పాస్పోర్ట్ గడువు ముగిసినా కూడా వాళ్ళు అక్కడనే కంటిన్యూ అవుతున్నారు. అంటే కొంత ఫైన్ ద్వారా ఆ దేశంలో ఉండడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాల్ని ఖచ్చితంగా వాళ్ళని తిప్పికొట్టాలనే ప్లాన్ తోనే ఆ డిపోర్టేషన్ ద్వారా వాళ్ళని రప్పించడానికి కూడా ఈ కోణాన్ని పోలీసులు అయితే ఎంచుకున్నారు. జియో గానీ, ఈ ఎవరైతే ఎయిర్టెల్ గానీ వీటన్నిటి నుంచి సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సమాచారం సేకరించి హోంశాఖ ద్వారా వాళ్ళని డిపోర్టేషన్ చేయాలని చెప్పి దర్యాప్తును అయితే మరో కోణంలో సాగించి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ముందుకైతే దర్యాప్తును తీసుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.